22న కొత్త జీఎస్టీ రేట్లు దేశవ్యాప్తంగా అమలులోకి రానుండగా రోజువారీ వినియోగ వస్తువులపై ధరల తగ్గుదలపై ప్రజలు భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గుతాయా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా స్పష్టీకరణ మేరకు గృహ వంట గ్యాస్ 14.2 kg ఎల్పీజీ సిలిండర్ పై ఏ మార్పు ఉండబోనని తేలిపోయింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై 5% జీఎస్టీ విధించబోతుంది. వాణిజ్య సిలిండర్లపై మాత్రం 18% జీఎస్టీ కొనసాగుతుంది. తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ రెండు రేట్లపై ఏదైనా మార్పు చేయాలన్న ప్రతిపాదన ముందుకు రాలేదు. దీంతో సెప్టెంబర్ 22 తర్వాత కూడా గృహ సిలిండర్ ధరలో ఏదైనా తగ్గుదల ఉంటుందని ఆశపడుతున్న వారు నిరాశ చెంది తీరాల్సి ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర 853 వద్ద ఉంది. వాణిజ్య వినియోగానికి ఉపయోగించే 19 kgల సిలిండర్ ధర 1580 రూపాయలు. హోటళ్లకు, రెస్టారెంట్లకు, రోడ్ సైడ్ తినుబండారాలకు ఇవి అవసరమవుతాయి. అయితే వాణిజ్య రంగం పైన కూడా ఈసారి జీఎస్టీ తగ్గింపులు వర్తించకపోవడం స్పష్టమైంది. ఇదిలా ఉండగా కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు, రిటైల్ బ్రాండ్లు జీఎస్టీ తగ్గింపును తమ ఉత్పత్తులపై అమలు చేస్తామని ప్రకటించాయి. పలు వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఎల్పీజీ ధరలు మాత్రం ముఖ్యంగా చెప్పాలంటే సెప్టెంబర్ 22 తర్వాత వస్తువుల ధరలపై కొన్ని ఊరటనిచ్చే మార్పులు ఉండొచ్చు, కానీ ఎల్పీజీ సిలిండర్ ధరలపై ఎలాంటి తగ్గుదల ఉండబోదు. వినియోగదారులు ఎదురు చూస్తున్న నిర్ణయం మరోసారి ఆలస్యం అవుతుందని మాత్రమే చెప్పాల్సి వస్తుంది.